గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ టీడీపీ నేతలు అడుగుతున్నది ఏంటంటే, మీ ప్రభుత్వ పాలనలో మీరు ఆ రోజు సరిగా పాలించి ఉంటే, మీరు ఆ రోజు హత్యలు చేయించకుండా ఉండుంటే, ఆ రోజు విధ్వంసాలకు పాల్పడకుండా ఉండుంటే, పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసి తగలబెట్టకుండా ఉండుంటే, ఇవాళ మీకు ఆ పరిస్థితి రాదు కదా అని అడుగుతూ ఉన్నారు. ఆ రోజు సీఎం స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీటిని ప్రశ్నించలేదు? మంగళగిరి టీడీపీ ఆఫీసును ధ్వంసం చేస్తే, గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెడితే, లేకపోతే నందం సుబ్బయ్య లాంటి వాళ్ళని పట్టపగల హత్య చేస్తే మీరు ఎందుకు ఆపలేదు అని అడుగుతున్నారు. ఉండండి సార్, ఒక్క నిమిషం. అనంతపురం జిల్లాలో 753 మందిని హత్య చేసిన పరిటాల రవి ఏ పార్టీకి సంబంధించినోడు సార్? 753 మందిని నిలువున అగ్గిపెట్టి కాల్చారు. ఈ పెనుగొండ గుట్టల్లో వారిసిన శవాలని 750. అందులో 753లో సగం మంది రెడ్లు ఉన్నారు సార్. ఏం ఆ రోజు మరి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉన్నారు కదా అధికారంలో. వీళ్ళ అండ చూసుకుని, ఈ ముఖ్యమంత్రులు అండ చూసుకుని ఆ రోజు ఈ జిల్లాలో రెచ్చిపోయారు. అనంతపురం జిల్లాలో ఒక నికృష్టమైన జడ్జి ఉండేవాడు, కృష్ణా జిల్లాకు సంబంధించిన జడ్జి. ఆ జడ్జి సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన బెయిల్ ఇస్తూ, ఆ జడ్జి నుంచి వీళ్ళందరూ ఎన్నో హత్యలు చేయించారు. కాబట్టి ఆ రోజు ఎంతమంది ఖండించారు రమ్మండి సార్, ఈ జిల్లాలో ఎంతమంది ఖండించారు రమ్మండి. అందుకనే హత్య చేయించారా? నేను మాట్లాడతాను, లేదంటే వాళ్ళకి వస్తాను నేను. కాదండి, అందుకనే హత్య చేయించారా పరిటాల రవిని ప్రభుత్వం మారగానే? పరిటాలు ఎవరు హత్య చేయలేదు. పరిటాలు వాళ్ళ ఆఫీసులో, టీడీపీ ఆఫీసులో హత్య చేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఆఫీస్ నడిబొట్టులో ఉన్నటువంటి టీడీపీ ఆఫీసులో మర్డర్ చేశారు. దట్టు ఆ రోజు 20 మంది గన్మెన్లు ఉన్నారు. అదో పార్టీ మీటింగ్ జరుగుతుంటే 20 మంది గన్మెన్లు ఉన్నారు. ఒక్కరు కూడా ఒక బుల్లెట్ ఫైర్ ఓపెన్ చేయలేదు తెలుసా మీకు? ఒక రౌండ్ కూడా ఫైర్ ఓపెన్ చేయాలి అనంతపురం జిల్లాలో పరిటాల హత్య జరిగిన రోజు. కాబట్టి ఇవన్నీ పొలిటికల్గా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఊరికే నిష్కారణంగా మా మీద చేస్తుంటారు, అట్లా చెప్పుకుంటా పోతుంటారు. ఏదో ఈయన ఎమ్మెల్సీ ఆ పిల్లకాయ హత్య చేసేందుకు మాకు పార్టీకి ఏం సంబంధం? పార్టీకి అంటే హత్య చేసి ఒక దళితుడిని డోర్ డెలివరీ, డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అతన్ని సస్పెండ్ చేయలేదు. పైగా జైలు నుంచి రిలీజ్ అయి బయటకు వస్తుంటే పూలదండలతో ఊరేగింపుగా తీసుకొచ్చారని పార్టీ చేస్తున్న ఆరోపణ. అవన్నీ ఉత్తకూతులండి. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు వచ్చి ఎంతమంది సబ్ జైలు నుంచి, సెంట్రల్ ప్రిజన్ నుంచి దండలు వేసుకొచ్చి తీసుకొచ్చారండి? ఏం చంద్రబాబు నాయుడు జనం లేరా? దండలు వేసి ఎవరు లేరా? మరి ఎందుకైలే చెప్పి జనాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాదు సార్, చంద్రబాబు అనంతబాబు మాదిరిగా హత్య చేసి డెడ్ బాడీని కారులో డోర్ డెలివరీ చేసిన కేసులో కాదు కదా వెళ్ళింది. మీరు అక్రమంగా పెట్టి కేసులో వెళ్ళారని కదా పార్టీ నేతలు చెప్తున్నమాట. నేను చెప్పేది జైలు నుంచి వచ్చాక ఆయన దండ ఎవరు వేయద్దన్నావా? ఏ లారీలకి దండాలు అవన్నీ ఊరికి అభూత కల్పన. డోర్ డెలివరీ ఎందుకు ఇస్తారంటే, డోర్ డెలివరీ ఇస్తే మీరు ఎట్లా ఊరుకున్నారు? జనం ఊరుకున్నారా? జనం సంపేరు ఏదో ఆ రోజు కొట్టడానికి వచ్చారండి గోపాల్ రెడ్డి గారు. అది మీరు కొంచెం దాన్ని ఏమంటారు, మీరు అది కొంచెం ఆ పాత విజువల్స్ కానీ అవన్నీ చూస్తే, ఆ రోజు డెడ్ బాడీని ఇంట్లో వదిలి వెళ్ళిపోతుంటే అనంతబాబుని కొట్టపోతే పారిపోయాడు. నిజానికి ఆ రోజు మరుసటి రోజు మీడియా మొత్తం టెలికాస్ట్ అయింది. మరి ఇప్పుడు పట్టుకొని కొట్టింటి ఎవరో వద్దంటారా? పట్టుకొని కొట్టింటి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడతాడా? పట్టుకొని కొట్టింటి ఏమన్నా ఈ స్పీకర్ అడ్డుపడతాడా? ఏంటి అడ్డుపడతారండి? ఎవరు అడ్డుపడతారు? అంటే అలాంటి వాళ్ళని కాపాడారు అని, ఆ రోజు అలాంటి వాళ్ళని కాపాడారు అని. ఇప్పుడు మాచర్ల బుద్ధ వెంకన్న ఏమి కాదు సార్, పట్టపగలు మీరన్నారు. మాచర్ల రామకృష్ణారెడ్డి విజయవాడ వస్తూ ఉంటే మంగళగిరి దగ్గర రైతులు అడ్డుకున్నారు, దాడి చేశారు అని. అదే క్రమంలో పట్టపగలు తురగా కిషోర్ అనే వ్యక్తి కర్ర పట్టుకుని ఆ రకంగా ఒక మాజీ ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్సీ మీద చంపేసే ప్రయత్నం చేస్తే అతన్ని మున్సిపల్ కమిషనర్ పోస్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు అని కదా ఆరోపణ. అవన్నీ అబద్ధం అండి. ఇప్పుడు ఊరికి చెప్పుకుంటా పోతూ ఉంటారు. మాకు అనంతపురం జిల్లాలో మాకు మన ప్రసాద్ రెడ్డి అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో కుత్తి కోశారు టీడీపీ వాళ్ళే. మా బంధువు